పందెపు కోడికి రెక్కలిరగకూడదా అనుకుంటాం కదా, ఏర్పాట్లు చేసినారా మరి? ఎగరడం కాదు, అసలు లేవడానికి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశా. ఒక్కసారడు చూడు. అదృష్టం బావుంటే ఆసుపత్రికి, లేకపోతే ఆ పెట్టి కింద పడి డైరెక్ట్గా పరలోకానికే పోతాడు. కానిరా. పక్క నుండి చూద్దాం రామ్మా, రా. చకుడి, ప్లాన్ ఇలా బిడిసికొట్టిందేంటి? హే, లేవాల్సింది నేను కాదు, నువ్వు. నన్ను టచ్ చేస్తావా? How dare you! ఆ బాక్స్ చూసావా? పక్కకి లాగకపోతే పచ్చడైపోయేదానివి. కళ్ళద్దాలతో పాటు కళ్ళు కూడా నెత్తిన పెట్టుకుంటే ఎలా? కాస్త దించి చకోడి. ఏందబ్బాయ్, నా కూతుర్నే ముట్టుకుంటుండావా? నేనేం కావాలని ముట్టుకోలేదు. పట్టుకుని పక్కకి లాగకపోతే ఏమయ్యేదో చూసిన వాళ్ళని అడగండి, వాళ్లే చెప్తారు. అవును మేడం, సమయానికి వెంకీ రాకపోతే అమ్మాయి గారికి చాలా పెద్ద ప్రమాదం జరిగేది. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. ఒక రకంగా వెంకీ అమ్మాయి గారి ప్రాణాలను కాపాడాడు. వెంకీ కాపాడు ఉండకపోతే మాగి తల పగిలిపోయేది. సర్లే, వెళ్ళి మీ పనులు చూసుకుంటా ఉండండి. హలో చకోడి, అహం ఆడపిల్లకి అలంకారంలా ఉండాలి, అసహించుకునేలా ఉండకూడదు. సమయానికి నేను చూడకపోతే ఏది నీదని గర్వపడుతున్నావో
అదే ఫ్యాక్టరీలో నువ్వు సమాధి అయ్యేదానివి. కారు బ్యానెట్ మీద కాలు పెట్టానని కారే తగలబెట్టావంట. ఫ్యాక్టరీలో అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నిన్ను ముట్టుకున్నాను కదా అని ఒంటి మీద అలాంటి ప్రయోగాలను చేయకు. హ్మ్? అహం ఆడపిల్లకి అలంకారంలా ఉండాలి, అసహించుకునేలా ఉండకూడదు. కారు బ్యానెట్ మీద కాలు పెట్టానని కారే తగలబెట్టావంట. ఇప్పుడు నిన్ను ముట్టుకున్నాను కదా అని ఒంటి మీద అలాంటి ప్రయోగాలు ఏం చేయకు. మ్యాగీ జ్యూస్. రేయ్, నన్ను టచ్ చేసింది కాకుండా నాదే తప్పంటావా? నాతో ఆటలేంట్రా పొక్కోడి. మ్యాగీ అంతగా ఆవేశపడతా ఉండదంటే ఏం చేసినావే? తనకి కోపం తెప్పించి తన్నించుకోవడం తిట్టించుకోవడం తప్ప ఏం పనుండదా ఏంది నీకు? ఆగు మ్యాగీ, అలిసిపోతావు. నువ్వు పో అమ్మీ. నువ్విట్ట ఆవేశపడితే ఆరోగ్యమే కాదమ్మీ, అందం కూడా పాడైపోదు. అయినా ఆ అమ్మిని ఎందుకు కొట్టినావు? నాకు దానిలో ఆ వెంకిగాడు కనిపించాడు. అయితే అది దెబ్బలు తినడంలో తప్పే లేదు. హా, జ్యూస్ అంతా పడిపోయి ఉండాదిగా, మళ్ళీ తెప్పించమంటావా అమ్మీ? జ్యూస్ వద్దు, ఏమీ వద్దు. అసలు నువ్వు నాతో మాట్లాడద్దు. ఇదేమి దూరం, మధ్యలో నేనేం చేసుండాను? ఆ వెంకిగాడిని అది చేస్తాను ఇది చేస్తాను నన్న వాడు నా కారు మీద కాలేసినా చివరికి వాడు నా మీద పడినా కూడా ఇంతవరకు వాడిని ఏమీ చేయలేదు. నీ కోరిక తీరకుండా నువ్వే అడ్డుపడ్డావు. సరిగ్గా సమయానికి నువ్వు రాకుండా ఉంటే ఫ్యాక్టరీకి సెలవిచ్చేవాళ్ళం. వాడి ఆత్మకు శాంతి కలగాలని సంతాప సభ కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. అంత ప్లాన్ ఏం చేశారేంటి? పని చెయ్యని ప్లాన్ల గురించి మాట్లాడుకుని ప్రయోజనం ఏముండదమ్మీ, కంట సోస తప్ప. ఫ్యాక్టరీలో తప్పించుకున్నవాడు రేపు ఊరందరి ముందు తలొంచుకునేలా చేసే ఆరిపోయిన నీ మొహంలో ఆనందాన్ని వెలిగిస్తానుగా. సరేనా అమ్మీ? అత్త, ఆ మినిస్టర్ గారు వస్తున్నారు. పనైపోయాక ఫ్యాక్టరీలో పని వాళ్ళకి, ఎలక్షన్లు అయిపోయినాక ఈ నాయకులకి నాతో పనుండదు కదా. ఎందుకొస్తున్నట్టు? ఏ పద్దు, ఇది క్లీన్ చేయమ్మీ. వస్తున్నాను పెద్దమ్మా. అయిన వాళ్ళ దగ్గరికి అంగరక్షకులు ఎందుకు? నమస్కారం ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారు. నమస్కారం, రండి. బాగుండారా? అయ్యో సారీ అండి. అది మా ఇంటి పని మనిషి లాంటిదే మినిస్టర్ గారు. మే చూసుకోవాలి కదా.
మినిస్టర్ గారికి క్షమాపణ చెప్పు. వద్దులేండి అఖిలాండేశ్వరి గారు. అందమైన అమ్మాయి తగిలితే పెద్దగా బాధ అనిపించదు కానీ వాళ్ళు క్షమాపణ చెప్తేనే బాధగా ఉంటుంది. ఆడవాళ్ళు బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. మే నిలబడినావేంది? పోయి కాఫీ తీసుకురా. ఆ, నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం అండి. కూర్చోండి. అయినా ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే మీకొక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. రాబోయే ఎలక్షన్స్లో మీకు ఎమ్మెల్యే టికెట్ కోసం హైకమాండ్తో మాట్లాడాను. వాళ్ళేమో కుదరదు అంటున్నారు. పైగా మీకు రాజకీయ అనుభవం లేదు కదా. అందుకే మీకు సీట్ ఇవ్వాలంటే వాళ్ళంత సుముఖత చూపించట్లేదు. అబ్బే, వాళ్ళనేది అంటూ ఉంటారు. అట్లా అని నేను ఊరుకుంటానా ఏంటి? మీకోసం గట్టిగానే ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎంతైనా కావలసిన వాళ్ళు ముందు ముందు మీతో ఏ అనుబంధాలు ఏర్పడతాయో తెలియదు కదా. అవును మినిస్టర్ గారు, మీ భార్య పోయినా గాని మళ్ళా పెండ్లెందుకు చేసుకోలేదు? ఎందుకనో పాపం. చేసుకుందామనే అనుకున్నాను, కానీ నాకు తగిన అమ్మాయి కనిపించలేదు. దొరికితే చేసుకోవాలనే ఉండాదన్నమాట. దొరికితే ఎందుకు చేసుకోను? అయినా ఇప్పుడు నాకేమంత వయసైపోయిందని. ముందు నాకు సీట్ ఇప్పించే దాని గురించి ఆలోచించండి. మీరు కోరుకున్న అమ్మాయే మీకు దొరుకుతాది. మీరు ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా జరుగుతుంది. నా సాయం మీకెప్పుడు ఉంటుంది, మీ సాయం కూడా నాకెప్పుడు ఉండాలి. మరి మినిస్టర్ మాట తీరులో మార్పు వచ్చింది. గమనించావా అమ్మా? చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. సీటు కష్టమని కావాలనే అంటున్నాడు అనిపిస్తోంది. ఈ అఖిలాండేశ్వరి ముందు ఎవ్వరూ తోక జాడించరు బావుగారు. అయినా ఆ మినిస్టర్ జాడిస్తున్నాడు అంటే పదవి ఇవ్వనని కాదు, ఏదో కావాలని అర్థం. అతని నోరు ఒకటి మాట్లాడుతుంటే కళ్ళు ఇంకేదో మాట్లాడుతున్నాయి. ఆ మినిస్టర్ గారి మాటలు నాకు అర్థం కాలేదు, కానీ ఆ కళ్ళేం మాట్లాడుతున్నాయో నాకు బాగా అర్థమైంది. సీటు తప్పకుండా ఇస్తారు బావుగారు, మినిస్టర్ ఇప్పిస్తాడుగా. నీ తెలివితేటలు నాకు తెలుసు అఖిలాండేశ్వరి. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పకుండానే నీకు అర్థమైంది.
నువ్వు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి మినిస్టర్ అయితే నిన్ను నా బ్యాంకు లాకర్లా వాడేసుకోను, అద్దాల్లో నిన్ను చూపించి ఆస్తులు నేను సంపాదించి భద్రంగాడితో మ్యాగీకి పెళ్లి చేసి ఈ ఆస్తిని కూడా నా గుప్పెట్లో పెట్టుకోను, దీన్ని ఎవ్వరూ ఆపలేరుగా. నేనున్నానుగా. అమ్మా ఇటువు. ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు. నీ కష్టాన్ని తీసుకెళ్ళి బీరువాలో దాచేయి. పాపం రెస్ట్ తీసుకుంటుంది. అలవాటైన కష్టాన్ని మీ అమ్మంత తొందరగా వదిలిపెట్టలేదురా. వదిలిపెట్టాలి. ఇలా ఇవ్వు. ఇలా దంచితే రోలుకి రోకునికి ఫీల్ రాదు. చాలే తీరా. అన్న ఏం చెప్పినా వినవా నువ్వు? ఇక ఈ పనులన్నీ ఆపేయమ్మా. పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీ అమ్మ ఈ పని చేయడం మీకు కష్టంగా ఉందేమో. నేను మీ కన్న తల్లినైతే ఈ పని మిమ్మల్నే కాదు, నన్ను పెంచిన తల్లిరా. అవసరాలకి ఆదుకుంది, మన ఆకలి తీర్చిందిరా. కాదనడం లేదమ్మా. నా కోసం కష్టపడింది చాలు. ఈ అమ్మని ఇద్దరిని రెస్ట్ తీసుకోమని చెప్తున్నావు. అంతగా ఏం కష్టపడ్డాన్లేరా. నా బిడ్డ నన్నిప్పుడు కష్టపడినిచ్చాడు చెప్పు. మా వెంకటేష్ ఫీజు మాస్టర్ గారు. నువ్వు కట్టాల్సిన అవసరం లేదమ్మా, వాడికి స్కాలర్షిప్ వచ్చింది. స్కూల్ దాకే కదా బాబు. 20 రూపాయలు ఎందుకు? 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలా? నువ్వే ఉంచుకోమ్మా. టైం అయిపోతుందయ్యా, పోనీ 12 రూపాయలు తీసుకో. లేదమ్మా. అమ్మా, నువ్వెవరిని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఆటల పోటీల్లో నేను సైకిల్ గెలుచుకున్నాను. ఇకపై చెల్లిని నేనే తీసుకెళ్తాను. అమ్మ చెల్లి రామా. అమ్మా రానా, వెళ్ళి రానా. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరే కష్టపడ్డారు, అందుకే అమ్మకి రెస్ట్ ఇచ్చి ఈ పనులు నేను చేస్తాను. ఇలా ఇవ్వన్నయ్యా. మనం ఎవ్వరం ఈ పని చేయక్కర్లేదు. మనమే ఓ చిన్న పచ్చళ్ళ ఫ్యాక్టరీ పెట్టి 10 మందికి పనిచ్చే స్థానంలో అమ్మని కూర్చోబెట్టాలి. మంచి ఐడియా. త్వరగా ఆ పని చెయ్యన్నయ్యా. ఎండీ సీట్లో అమ్మని తలుచుకుంటే భలేగా ఉంది కదా. రేపు ఊరేగింపు ఉంది. అన్ని పనులు ఉదయాన్నే మొదలు పెట్టాలి. అది ఎవరి మెడలో పడుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులని అంటారు. అమ్మా, నువ్విక్కడికి వచ్చి గట్టిగా 2 రోజులు కాలేదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఇందాక పాలు పోసే దగ్గర మాట్లాడుకుంటుంటే విన్నానులేరా. హో, సరే కాని రేపు విద్యతో స్వామివారికి పూజ చేపిద్దాం. తనకి నచ్చిన భర్త వస్తాడు. ఏంట్రా పూజ చేయిద్దాం అంటే అన్నా చెల్లెళ్ళు అలా చూసుకుంటున్నారు? నా సంగతి సర్లేమ్మా. మాల పడితే అదృష్టవంతులు అన్నావు కదా, రేపు ఆ మాల అన్నయ్య మెడలో పడాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకోగానే అందరినీ కాదని రాముల వారు నన్నే కరుణించేస్తారు. పంచుడమ్మా. అమ్మా, రేపు గుళ్ళో స్వామివారి మాల నీ మెళ్ళలోనే పడేలాగా చాలా కష్టపడి ఏర్పాటు చేశాను.
నా మెడలో దండ పడితే సరిపోదు బావుగారు. ఆ వెంకి ఉన్నాడే, వాడి మెడలు వంచి నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యాలి. ముందు అది చూడండి. ఆ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. రేపు చూస్తావుగా. ఏమైందమ్మా? నాన్న, మ్యాగీ కొట్టింది నాన్న. ఈ బాధల నుంచి ఆ దేవుడు దీన్ని ఎప్పుడు బయటపడేస్తాడో. ఆ బాధల్లోంచి బయటపడే అవకాశం మన చేతుల్లోనే ఉందమ్మా. మన చేతుల్లో ఏముంది నాన్న? పద్దు కష్టాలు తీరాలి అంటే అఖిలకి ఇంటికి దూరంగా పద్దును పంపించడమే. బయటికి పంపించడానికి నాకింకెవరున్నారు నాన్న? రాసిపెట్టిన అత్తగారిల్లు ఎక్కడో ఉండే ఉంటుంది కదమ్మా. పెళ్లి చేస్తే తన ఇంట్లో తను హాయిగా ఉంటుంది. పెళ్ళ మరి బావ రాలేదు కదా తాతయ్య? వస్తాడో రాడో తెలియని బావ గురించి నరకం అనుభవిస్తూ ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటావు తల్లి? లేదు, బావ ఖచ్చితంగా వస్తాడు. నాకు నమ్మకం ఉంది తాతయ్య.